హలో స్టూడెంట్స్, 7 days ప్లాన్ ఆల్రెడీ ఒక పార్ట్లో సైన్ మార్క్స్ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ డే అమ్మా, ఈ నెక్స్ట్ డేలో మ్యాథ్స్ 1Aలో ఏ టాపిక్స్ ఏ చాప్టర్ చదవాలి, ఆ చాప్టర్లలో ఏ టాపిక్స్ చదివితే మనం ఈ 6 daysలో స్కోర్ బాగా చేయొచ్చు, పాస్ కావచ్చు అని చెప్పాను. ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ మనకు సైన్ మార్క్స్. ఈ ఫంక్షన్స్లో మనకు సైన్ మార్క్స్ ఒకటి వస్తుంది. మనకు ఉండేది 4 థీరమ్స్. ఈ 4 థీరమ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, థీరమ్స్ బయాట్ చేయాలంటే ప్రాసెసింగ్ గుర్తు లేకుండా పర్వాలేదు, బయాట్ చేయాలి. బయాట్ చేయకుండా అట్లీస్ట్ ఒక కొంచెం రాసినా 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి గుర్తుకోండి, ఫంక్షన్లో మనకు 4 థీరమ్స్ ఉన్నాయి. 4 థీరమ్స్లో ఒకటి కంపల్సరీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో ఆల్రెడీ నేను 7 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 మార్క్స్ అని. నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ ఆల్రెడీ నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు అప్లోడ్ చేశాను. 7 మార్క్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మీకు చేయాల్సింది ఒక్కటి 4 మార్క్స్, గుర్తుపెట్టుకోండి. చిన్న డ్రాఫ్ట్ మనకు 7 మార్క్స్ ఎన్ని వస్తాయంటే 7+7 వస్తాయి. అక్కడ మనకు మ్యాట్రిసెస్లో ఎన్ని వస్తాయి? 7+7 ఈజీ. అదే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫంక్షన్స్ మనకు 4 ఉన్నాయి. 4లో కంపల్సరీ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో 7 మార్క్స్ 2 వస్తాయి. ఏది మీకు మ్యాట్రిక్స్లో ఒకటి కామర్స్ రూలు, ఇన్వర్స్ రూలు, నెక్స్ట్ గాడ్ జార్డన్ మెథడ్. ఈ మెథడ్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తాయి. మొత్తం 2 వస్తాయి మనం. కాబట్టి మ్యాట్రిక్స్లో 7+7 14, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ కూడా చెప్పేసాను. 2 మార్క్స్లో మనకు ఈజీ మెథడ్లో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు అడిషన్స్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్స్ ఆఫ్ వెక్టార్ చూడమ్మా. అడిషన్ వెక్టార్లో మనకు ఖచ్చితంగా మనకు అడిషన్ వెక్టార్ ఉంది. ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్లో 4 మార్క్స్ ఉంది. అడిషన్ ఆఫ్ వెక్టార్లో 4 మార్క్స్ ఉంది. 4 మార్క్స్ మనకు ఉంది. అడిషన్ ఆఫ్ వెక్టార్లు ఎన్ని ఉన్నాయంటే మనకు 4 మార్క్స్, 2 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అడిషన్ ఆఫ్ వెక్టార్లో మనకు 4 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్, 2 మార్క్స్ ఉన్నాయి. ఈజీ చాప్టర్, బాగా నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకుంటే అడిషన్ అంటే ఏంటి? యాడ్ చేయడం. యాడ్ చేయడం అంటే ఏంటి? వెక్టార్స్ అంటే ఏంటి? I బార్ ప్లస్ J బార్ ప్లస్ K బార్. ఇంకో వెక్టార్ వచ్చాను I బార్ ప్లస్ B బార్ ప్లస్ I బార్ ప్లస్ J బార్ K బార్. అంటే ఇది దాంట్లో యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, ప్రోడక్ట్ వెక్టార్ అంటే ఏంటి, సింపుల్ చాలా సింపుల్ ఉంటాయి. అట్లీస్ట్ మనం రాయడం మన 2-3 మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వెక్టార్. ప్రోడక్ట్ వెక్టార్లో 7 మార్క్స్ ఉందమ్మా. 7 మార్క్స్ ఇప్పుడు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 మార్క్స్ ఉంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 7 మార్క్స్. చూడండి, ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా కంపల్సరీగా పాస్ కాదు, మంచి మార్క్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫంక్షన్స్లో ఉన్నాయి 7 మార్క్స్ ఒకటి. మ్యాట్రిక్స్లో 7 మార్క్స్ ఇది 14. నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్లో 7 మార్క్స్ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే మొత్తం మనకు సైన్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3 4 5. సైన్ 5 35 మార్క్స్. నెక్స్ట్ మనకు మ్యాట్రిక్స్లో 4 మార్క్స్ ఒకటి ఉంది. అడిషనల్ వెక్టార్లో 4 మార్క్స్ ఒకటి. ఇవే చాలు. 4 + 4 8. 2 మార్క్స్ ఒక 2 నేర్చుకున్నాం. 4 చూడమ్మా, 35. 8 + 4 12. అంటే 7 47 మార్క్స్. మినిమం 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ కొన్ని చాప్టర్స్ అయితే చాలు, టైం తక్కువ అవసరం. ఆల్రెడీ మ్యాట్రిక్సెస్ నేను చెప్పాను. ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తే కంప్లీట్ అయిపోతాయి. అంటే ఒక డేలో ఒక 3 అవర్స్ కూర్చుంటే మ్యాట్రిక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చెప్తాను. ప్రోడక్ట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ చేయడం, యాడ్ చేయడం. అడిషనల్ వెక్టార్ అంటే యాడ్ చేస్తావు, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తావు. ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్. ఏమంటే డాట్ ప్రోడక్ట్ అంటే ఏంది, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంది, అది ఒక్క చిన్నది నువ్వు డిఫరెన్స్ తెలుసుకున్నామా నువ్వు మ్యాట్రిక్స్ చేయొచ్చు. మ్యాథ్స్ 1 ఈజీగా 7 daysలో పాస్ కావచ్చు. డెడ్ ఈజీగా, చాలా సింపుల్, ఈజీగా గుర్తుపెట్టుకో. ఫంక్షన్స్ ఒక రోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఒక 2 hours కూర్చో. 4 నేర్చుకో. 4 అయిపోతాయి. 4లో ఒకటి కంపల్సరీగా. 4 రాకుండా నువ్వు మిస్టేక్స్ పోయినా ఒక 4 నేర్చుకో. 4 స్టెప్స్ 5 స్టెప్స్ రాసినా ఒక 3-4 మార్క్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ ఆల్రెడీ ట్రిక్స్ చెప్పినా మీకు ఎలా రాయాలి. అక్కడ మినిమం 7+7 14 + 1 4 18 + 20 22 మార్క్స్. 22 మార్క్స్ ఉన్న 10 మార్క్స్ వేసుకో. ఇదొక 4, ఇదొక 10 14 మార్క్స్. నెక్స్ట్ అడిషనల్ వెక్టర్ చాలా ఈజీ, యాడ్ చేయడం. ఒక 4 వేసుకో, 18 మార్క్స్. ఇక్కడ 7 మార్క్స్ ఉంది. ఇక్కడ 7 7 7 7 7 14. 14లో ఒక 10 వేసుకో. 18 ఒక 10 28 మార్క్స్. అంతా
పూర్తిగా తీసేసి రాయం కాబట్టి ఖచ్చితంగా మ్యాట్రిక్స్ కూడా ఈజీగా రాస్తాం కాబట్టి ఈ టాపిక్స్ చదవండి. ఈ 6 డేస్ ఆల్రెడీ 7 డేస్లో 1 డే అయిపోయింది. ఉన్న 6 డేస్ 6 డే 1 డేలో మ్యాట్రిక్స్ చెప్పేసినాం. నెక్స్ట్ చెప్పేది ప్రాపర్టీస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ చెప్తాను. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈజీ చాప్టర్స్ దీంట్లో ఏ టాపిక్ చదవాలా, దీంట్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలా అవి మాత్రమే చదవండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ లో 4 థియరమ్స్ వస్తాయి, ఒకటి కంపల్సరీగా వస్తాయి. మ్యాట్రిక్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి నేర్చుకోండి. దాంట్లో 7 + 7 14 వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో మనకు 4 మార్క్స్ 2 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ 2 మార్క్స్ చాలా ఈజీ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ లో 7 మార్క్స్ ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో 7. ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ ఏంది? ABC ఏ కామా బి కామా సి తెలిసింది అనుకో, R1 R2 R3 కనుకోవచ్చు. ఒకవేళ R1 R2 R3 R1 R2 R3 ఇచ్చాడుకో, ఏ కామా బి కామా సి కనుకోవచ్చు. దాంట్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ఆ 4లో ఒకటి కంపల్సరీ. ఇప్పుడు ప్రాబ్లం వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ 6 days లో మ్యాథ్స్ అన్నీ ఈజీగా పాస్ కావచ్చు. ఈ టాపిక్ చూసుకుని చాలు. మీద ట్రిగనోమెట్రీ అంతా మనకు టఫ్ వద్దు. ఇవి నేర్చుకున్న 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి మా చెప్తాం కదా, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ప్రోడక్ట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ చేయడం. ఈ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏం చూద్దాం అనేది. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్, బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ ప్లస్ 2 బార్ మైనస్ 4 బార్, సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, దెన్ ఫైండ్ ఏ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ ఇక్కడ డాట్ బి క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అంటాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు బి బార్ ఈక్వల్ టు సి బార్ ఈక్వల్ డి బార్. ఇక్కడ 4 వెక్టర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం కి 3 వెక్టర్స్ ఇచ్చినాడు, సెకండ్ ప్రాబ్లం కి 4 వెక్టర్స్ ఇచ్చినాడు. దెన్ కంప్యూట్ మాడ్యులస్ మాడ్యులస్ ఏ క్రాస్ బార్ బి బార్ క్రాస్ సి క్రాస్ బార్ డి బార్. ఇట్లాంటి 4 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను 2 చెప్తున్నాను, 2 మీరు చూసుకోండి. ఎందుకంటే మనకు 4 గా ఉండేది 4లో ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ 2 చెప్తాను, మీరు 2 చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని వెక్టర్స్ ఇస్తాడు ఇక్కడ? ఫస్ట్ వెక్టర్, సెకండ్ వెక్టర్, థర్డ్ వెక్టర్. వెక్టర్స్ 3 ఇచ్చాడు. ఇక్కడ ఏమేమి కనుకుంటున్నాడు? ఫస్ట్ ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ చూడు. ఈ ప్రాబ్లంకి ఇక్కడ ఏమంటున్నాడు? డాట్ అంటున్నాడు, ఇక్కడ క్రాస్ అంటున్నాడు. ఇక్కడ మనకు డాట్ ఏమంటున్నాడు చూడు. చూడమ్మా, డాట్ లో మనకి ఏమంటున్నాడు ప్రాబ్లం చూడు. ఫస్ట్ ప్రాబ్లం చూడు, నీకు 3 వెక్టర్స్ ఇచ్చినాడు. వెక్టర్ 1, వెక్టర్ 2, వెక్టర్ 3 ఇచ్చినాడు. ఇచ్చి మనకు ఏమంటున్నాడు? ఏ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అంటాడు. నువ్వు ఏ బార్ క్రాస్ బి బార్ కనుకుంటామా, దీన్ని ఏం చేసుకుంటావు అంటే డెట్ చేసి కనుకుంటావు. డెట్ చేసి కనుకున్నాక దీనికి ఒక ఈక్వేషన్ వస్తుంది, అది ఈక్వేషన్ 1 అంట. నెక్స్ట్ దీనికి బి బార్ క్రాస్ సి బార్ అనుకుంటాం, ఈడ ఒక డెట్ కనుకుంటాం, ఈడ ఒక ఈక్వేషన్ వస్తుంది, దీని ఈక్వేషన్ 2 అనుకో. ఈ ఈక్వేషన్ 1 ఏమవుతుందంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 అనుకుంటాం. ఇక్కడ B1 ప్లస్ B2 ప్లస్ B3 అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి మనకి ఏమంటున్నాడు? డాట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? డాట్ అన్నాడు అనుకో, మనం ఏం చేయాలంటే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ C2 A3 B3 ఈక్వల్ టు 0 అని చూపించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ 3 వెక్టర్స్ ఇచ్చినాడు. 3 వెక్టర్స్ తీసుకుంటాము. తీసుకొని ఏ క్రాస్ బి బార్ అన్నాడు, అంటే ఇది ఏ బారు, ఇది బి బారు, ఇది సి బార్. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ తీసుకుంటాం, అంటే డెట్ కనుక్కుంటాం, అంటే ఐ బార్ జే బార్ కే బార్. డెట్ కనుక్కుంటే అది ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ బి బార్ క్రాస్ సి బార్ అనుకుంటాం, ఈక్వేషన్ 2. డెట్ కనుక్కుంటాం, అది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 1 అంటే ఏంది? A1 ప్లస్ A2 ప్లస్ A3 అని, అంటే ఐ బార్ జే బార్ కే బార్ వస్తుంది కదా, A1 A2 A3. సెకండ్ ఈక్వేషన్ లో B1 B2 B3 అనుకుంటాం. మనకి ఏమంటున్నాడు? డాట్ ప్రోడక్ట్ అంటున్నాడు. డాట్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ చేయాలి, అంటే 2 ఈక్వేషన్లు మల్టిప్లికేషన్, అంటే ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 ఈక్వల్ టు చూపించాలి. ఈక్వేషన్ 1 అంటే ఏంది? A1 A2 A3 చేస్తాం, B1 B2 B3 చేస్తాం. చేసినాక ఈక్వల్ టు మనకి ఆన్సర్ వస్తుంది. డాట్ అంటే అది. నీకు ప్రోడక్ట్ అంటే ఇక్కడ క్రాస్ ఇచ్చినాడు. క్రాస్ అంటే ఏంది? ఆ ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం చెప్తాం ఫస్ట్. ఈ ప్రాబ్లం అయిపోయినాక ఆ ప్రాబ్లం చెప్తాం, ఓకేనా? ఈ ప్రాబ్లం గుర్తుపెట్టు. దీని మీద 4 ప్రాబ్లమ్స్ ఉన్నామా, 4 గుర్తుపెట్టుకో.
ఫస్ట్ చూడమ్మా సొల్యూషన్ చూడమ్మా ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూడు. ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ రాసుకుందాం. ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 4k బార్. నెక్స్ట్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. ఇచ్చినవి ఇవి రాసుకుంటాం. మనకి ఏమంటున్నాడు ఇప్పుడు, మనం ఇచ్చినవి 3 రాసుకున్నాం. ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, ఏ బార్ క్రాస్ బి బార్ అంటున్నాడు. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ తీసుకుందాం. ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మనం సరే డెట్ అని చేస్తాం. డెట్ అంటే ఐ బార్ జే బార్ కే బార్ డెట్ కనుకుంటాం. ఏది ఏ బార్ బి బార్ అంటాడు అంటే 1 2 లచ్. ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, ఇది 3 అనుకో. ఇప్పుడు ఏ బార్ బి బార్ అంటాడు. ఏ బార్ అంటే ఏ ఉంది మాట 2, ఐ అంటే ఏంటండి 2, జి అంటే ఏం లేదంటే 1 ఉన్నట్టు, కే బార్ అంటే ఏం లేదంటే -1. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మైనస్ ఐ బార్ అంటే -1, జే బార్ అంటే 2, 4k, కే బార్ అంటే -4. అంటే కే పక్కన ఉన్న ఎలిమెంట్, 2 పక్కన ఎలిమెంట్ కోఎఫిషియంట్ అంటాం కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేప్పుడు మనకు ఐ బార్ కావాలి. ఐ బార్ కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేసామా, ఈ వాల్యూ క్లోజ్ ఐ బార్ కావాలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము, ఈ రెండు మల్టిప్లై చేస్తాం. చూడు 4 × 1 -4 మైనస్ ప్లస్ 2 1 2. నెక్స్ట్ జే కావాలనుకో, జే బార్ ఇది క్లోజ్ చేస్తామా, అంటే ఇది మల్టిప్లై చేస్తాం. చూడండి నెక్స్ట్ కే బార్ కావాలన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. అంటే ఏది కావాలన్నప్పుడు దాన్ని ఎదురుగుండే లైన్ అన్ని క్లోజ్ చేస్తాం. ఐ కావాలా, ఐ ఎదురుగా ఇది క్లోజ్ చేస్తాం. ఇది ఇట్లా. నెక్స్ట్ నీకు జే కావాలా, జే ఎదురుగుండే లైన్ ఏంది ఇది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ కే అంటే ఏంది ఇది క్లోజ్ చేస్తాం. ఇది చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడమ్మా రాజేస్తాం. ఇప్పుడు మనకు ఐ బార్ కావాలి. ఐ బార్ అంటే ఇది క్లోజ్ చేస్తాం. అంటే -4 × 1 -4 మైనస్ ప్లస్ 2 1 2. నెక్స్ట్ ఏంది మా ప్లస్ మైనస్ ప్లస్ మ్యాటర్ చేసేటప్పుడు మైనస్ జే బార్. జే బార్ కావాలంటే ఇది క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేయాలి. 4 2 8 -8. చూడమ్మా మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 1 1 1. నెక్స్ట్ కే బార్. కే బార్ అంటే ఇది క్లోజ్ చేసి 2 2 4 మైనస్ ప్లస్ 1 1 1. ఇప్పుడు మనకి ఏమని చూడు, -4లో 2 పోతే -2 ఐ బార్. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ -8 -1 -9 ప్లస్ 9 జే బార్. నెక్స్ట్ మా 4 + 1 5 కే బార్. ఇది ఈక్వేషన్ 2 అను. ఇది లేకుంటే ఇది ఈక్వేషన్ వద్దులేండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఈక్వేషన్ అనుకుందాం. ఈక్వేషన్ చూడు మనకి ఏమవుతుంది, -2j బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 5k బార్ వచ్చింది. ఓకేనా, కనిపిస్తాం అక్కడ. నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాం. మనకి ఏ బార్ బి బార్ పోయింది. రెండోది అంటున్నాడు బి క్రాస్ సి అంటున్నాడు. బి బార్ క్రాస్ సి బార్ ఈజీ చూడమ్మా. ఐ బార్ జే బార్ కే బార్ రాసుకున్నాక బి బార్ లో ఐ బార్ పక్కన ఏముంది, ఏం లేదంటే -1. జే బార్ పక్కన ఏముంది 2, కే బార్ పక్కన ఏముంది -4. నెక్స్ట్ సి బార్ అంటాను. సి బార్ అంటే ఐ పక్కన ఏం లేదంటే 1, జే పక్కన ఏం లేదంటే 1, కే బార్ పక్కన ఏం లేదంటే 1. ఉంటే వాల్యూ సేమ్ లేకుంటే 1 వేయాలి. ఇప్పుడు 2 జే పక్కన ఏముంది 2 ఉంది, 2 రాసినాను. కే పక్కన ఏముంది -4 రాసిన, -4 రాసిన. కే పక్కన ఏమిటంటే 1. ఇప్పుడు చూడు క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ ఇప్పుడు చేసినట్లే ఐ బార్ అంటే ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేస్తే 2 × 1 2 మైనస్ ప్లస్ 4 1 4. నెక్స్ట్ జే బార్. ఎందుకు ప్లస్ మ్యాట్రిక్స్ ప్రకారం. ఇప్పుడు మనకు జే బార్ కావాలి. జే బార్ అంటే ఇది క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ చేస్తే ఇది 1 × -1 ఇది క్లోజ్ చేసినాం కదా. నెక్స్ట్ ఇది ప్లస్ 4 1 4 ప్లస్ కే బార్ కావాలి. కే బార్ అంటే ఇది క్లోజ్ చేస్తాం ఇది క్లోజ్ చేస్తాం. 1 × 1 1 -1 2 1 2. చూడమ్మా 4 + 2 6 ఐ బార్. నెక్స్ట్ 4లో 1 పోతే 3 జే బార్. నెక్స్ట్ -1 -2 -3 ప్లస్ ఇంటూ మైనస్ -3 కే బార్. ఈక్వేషన్ 2 బాగా గుర్తుపెట్టుకో.
ఏమొచ్చింది 6J బార్ మైనస్ 3J బార్ మైనస్ 3K బార్. మనకి ఇప్పుడు 2 వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడము. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ప్రోడక్ట్ వెక్టార్ అంటున్నాడు. ఈడేమంటున్నాడు ప్రోడక్ట్ ఇచ్చాడు, డాట్ ఇచ్చాడు. డాట్ అంటే ప్రోడక్ట్ ఇస్తాం. ఇప్పుడు దీనిలో ఇచ్చిన దాంట్లో మనం ఇది ఏమనుకుంటే a1x ప్లస్ b1 బై చూడమా a1x ప్లస్ a2x ప్లస్ a3 a1x ప్లస్ b2x ప్లస్ అంటే a1 a2 అనుకున్నారు ఒక సింపుల్ గా a1 ప్లస్ a2 ప్లస్ a3 అనుకున్నాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో b1 ప్లస్ b2 ప్లస్ b3 అనుకున్నాం. ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాం మనము a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 ఈక్వల్ టు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు 2 ప్రోడక్ట్ చేద్దాం. చూడండి మా ఇక్కడ చేస్తాను. ఈక్వేషన్ ఏమొచ్చింది ఫస్ట్ ఫ్రమ్ మైనస్ 2i బార్ ప్లస్ 9j బార్ ఇక్కడ వచ్చింది రాసుకున్నాం ప్లస్ 5k బార్ ఇంటూ డాట్ రాసినాం. నెక్స్ట్ ఏముంది ఈక్వేషన్ 2 6i బార్ మైనస్ 3j బార్ మైనస్ 3k బార్ ఇది మనకు వచ్చింది. ఈ రెండు మడికి చేయాలి. నేను ఏమంటున్నా a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 అంటున్నా. ఇప్పుడు చూడు దీని ప్రకారం మనం తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ 2 మైనస్ 2 ఇక్కడ ఏముంది 6 ప్లస్ 9 ఇక్కడ ఏముంది మా మైనస్ 3 ప్లస్ 5 మైనస్ 3 చూడమా 6 2 జా మైనస్ 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 3 జా 27 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 జా 50 చూడమా ఇప్పుడు 27 12 15 ఎంత అమ్మా ఇక్కడ 7 2 9 14 1 ఎంత 54 అంటే మొత్తం వచ్చింది మైనస్ 54 అంతేమ్మా. లాస్ట్ ఆన్సర్ ఏం వస్తుంది అంటే ఏ క్రాస్ బి ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు మైనస్ 54 అయిపోయిందమ్మా. 7 మార్క్స్ ఎంత ఈజీ. అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇవి వస్తే చాలు నీకు 7 మార్క్స్ వచ్చినట్లేదు. ఇట్లా అందుకే చెప్పింది ఈజీ చాప్టర్స్ ఈజీ అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటా అన్ని చెప్పడం కాదు కాబట్టి ఇలా కనబస్తే అయిపోయింది. ఇలా చేయాలి ఏ క్రాస్ బార్ బి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ చుక్క కనబస్తే ఏం చేయాలా దీనికి డేట్ కనుక్కోవాలా అది ఈక్వేషన్ అనుకుంటావు, దీనికి డేట్ కనుక్కుంటావు అది ఈక్వేషన్ అనుకో. 2 ఈక్వేషన్ ఏం చేయాలా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లికేషన్ వచ్చిన డాట్ ఎంత ఈజీ చూడు. నీకు ఇక్కడ ఏమైనా చేస్తున్నావా డెట్ కనుక్కోవడం వెళ్తాం మ్యాథ్మెటిక్స్ లో వేస్తావు స్ట్రైట్ లైన్ లో చేసింటావు కాబట్టి ఈజీ చూడండి ఎంత ఈజీ చూడండి మైనస్ 54. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. గుర్తుపెట్టుకోవాలి డాట్ అన్నప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మటుకే చేస్తాను. క్రాస్ అన్నప్పుడు ఏం చేయాలి నేను చెప్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ చూడండి. నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ ఎన్ని వెక్టార్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వెక్టార్ 1 వెక్టార్ 2 వెక్టార్ 3 వెక్టార్ 4 వెక్టార్స్ ఇచ్చినాడు. 4 వెక్టార్స్ ఇచ్చి నీకేమంటున్నాడంటే మాడ్లెస్ ఏ క్రాస్ బి బార్ క్రాస్ సి క్రాస్ డి బార్ ఇక్కడ డాట్ ఉన్నాడు ఇక్కడ క్రాస్ ఉంటున్నాడు. క్రాస్ కు డాట్ కి ఏం లేదు మరి చాలా చాలా సింపుల్. మనకి ఇచ్చినది ఏమో చూడ ఫస్ట్ ఏ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ నెక్స్ట్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ క్రాస్ ఇచ్చాడు మాడ్లెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది తీసుకుంటాం. ఫస్ట్ ఒక్కోటి ఇది ఫస్ట్ 1 అనుకో, ఇది సెకండ్ 1 అనుకో, ఇది క్రాస్ 1 అనుకో, ఈ మోడ్ అనేది ఫోర్త్ 1 అనుకో. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇచ్చుకుంటూ అంటే డేట్ కనుకుంటాం. ఇక్కడ ఈక్వేషన్ వస్తాయి దాని ఈక్వేషన్ అనుకో. నెక్స్ట్ ఇది తీసుకుంటాం సి బార్ క్రాస్ డి బార్ తీసుకుంటాం. ఇక్కడ డేట్ కనుకుంటాం. ఇక్కడ ఈక్వేషన్ 2 అనుకో. ఈ ఈక్వేషన్ ఈ రెండుకు మళ్ళా డాట్ ఈ రెండు కూడా ఏం కనుకుంటాము డేట్ కనుకుంటాం. ఈ రెండు కూడా డేట్ కనుకుంటాం. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఉంది కదా ఈ ఆన్సర్ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చేస్తాం. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన డాట్ ఉంది కదా, ఏ క్రాస్ బార్ ఏ బార్ క్రాస్ బి బార్ ను డెట్ చేస్తాం, అక్కడ ఈక్వేషన్ వస్తుంది. సెకండ్ వన్ సి బార్ క్రాస్ డి బార్ కూడా డెట్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్ మళ్ళీ డెట్ అనుకుంటాం. డెట్ కనుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సపోజ్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్ వస్తుంది. దీని ఏం చేస్తానంటే స్క్వేర్ చేస్తాను, అంటే 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అయిపోయి వచ్చిన వాల్యూ మనకు అది. అంతే సింపుల్. చూడు ఎంత సింపుల్, చూడండి మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి మా ఎంత సింపుల్ చేస్తాను చూడండి, చాలా సింపుల్ మా. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోయి ఈ 6 days లో చేసుకోవచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడమ్మా, ఫస్ట్ ఇచ్చిన వెక్టర్స్ అని రాస్తాం. ఈ ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన వెక్టర్ రాస్తాం. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ మైనస్ 3k బార్. నెక్స్ట్ b బార్ ఇజ్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. నెక్స్ట్ c బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ j బార్ మైనస్ 4k బార్. నెక్స్ట్ d బార్ మా, d బార్ ఇజ్ ఈక్వల్ టు i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. ఇది ఇచ్చినాడు. ఫస్ట్ మనం ఒక్కొక్కటి డివైడ్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే చూడ గుర్తుపెట్టుకో, ఏ బార్ క్రాస్ బి బార్ అనేది 1 అనుకో. నెక్స్ట్ మా సి బార్ క్రాస్ డి బార్ అనేది సెకండ్ అనుకో. ఈ రెండుటిని డెట్ అనుకోండి థర్డ్ వన్ అనుకో. లాస్ట్ మాడ్, ఈ మాడ్ మొత్తం 4 అనుకో. గుర్తుపెట్టుకో, ఒక్కొక్క పార్ట్ రాస్తున్నా. ఫస్ట్ పార్ట్ ఏంది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏమనుకుంటా అంటే ఏ బార్ క్రాస్ బి బార్ 1 పార్ట్. నెక్స్ట్ సి బార్ డి బార్ సెకండ్ పార్ట్. తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ అనేది థర్డ్ పార్ట్ ఉంటుంది. ఫోర్త్ పార్ట్ ఏంది మాడ్లెస్ ఈ టోటల్ మొత్తం ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్. ఇది ఫోర్త్ వన్. ఈ 4 ప్రూఫ్ చేస్తే మనకు ఆన్సర్. ఎలా చేస్తాను చూడండి. మరి ఫస్ట్ ఒక్కొక్కటి చేస్తాం. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ ఏం చేయాలి మనకు, ఇది చేయాలి. కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్. చూడండి కదమ్మా, ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏం చేస్తావు, డెట్ కనుకోవడం. అంటే ఐ బార్ జే బార్ కే బార్, ఐ బార్ జే బార్. ఏ బార్ క్రాస్ బి బార్. ఏలో ఏముంది మా 2, ఏం లేదంటే 1 మైనస్ 3. బి బార్ అన్నాడు 1 మైనస్ 2 కే. కే అంటే 1. చూడు మరి ఇప్పుడు ఎట్లా కనుక్కుంటుంది దీన్ని. ఫస్ట్ ఐ బార్ అంటే ఇది క్లోజ్ ఇది క్లోజ్. 1 into 1 1 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6. నెక్స్ట్ జే బార్, ఎందుకు ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇది క్లోజ్ 1 into 2 2 మైనస్ ప్లస్ 3 1 జా 3. నెక్స్ట్ ప్లస్ కే బార్ అంటే ఇది క్లోజ్ చేస్తావు ఇది క్లోజ్ చేస్తావు. 2 2 జా 4 4 1 అంటే 6 లో పోతే -5 బార్. చూడమ్మా 2 + 3 -5j బార్ ప్లస్ -1 -4 -1 5k బార్. ఓకేనా, ఏమొచ్చింది 5i బార్ 5j బార్ 5k బార్. ఇది ఈక్వేషన్ 1 అనుకోమా, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేస్తాం, సి బార్ క్రాస్ డి బార్. నెక్స్ట్ చూడమ్మా సి క్రాస్ బార్ డి బార్, సి బార్ క్రాస్ డి బార్. సి అంటే ఉందమ్మా ఐ బార్ జే బార్ కే బార్. చూడమ్మా సి బార్లో ఏముంది 1 -1 1 -4. డి బార్లో ఏముంటుందమ్మా 1 1 1. ఇప్పుడు నీకేం కావాలా, ఐ బార్ కావాలా. అంటే ప్లస్ మైనస్ ప్లస్. ఐ బార్ కావాలన్నప్పుడు ఈ క్లోజ్ ఇది క్లోజ్. 1 into 1 1 మైనస్ ప్లస్ 4 1 జా 4 మైనస్ జే బార్. మైనస్ అనేది ఇక్కడ అమ్మా ప్లస్ మైనస్ ప్లస్ అని. నెక్స్ట్ ఐ ఇది క్లోజ్ చేయి ఇది చేయి. 1 into 1 1 -1 మైనస్ ఇట్లా క్లోజ్ చేస్తే 1 into -1 మైనస్ ప్లస్ 4 1 జా 4. నెక్స్ట్ కే బార్ స్క్వేర్ అంటే ఇది క్లోజ్ చేస్తే 1 into 1 -1 -1. చూడమ్మా ఇప్పుడు
5 + 1 5i బార్. నెక్స్ట్ 4లో 1 పోతే 3 -3j బార్. నెక్స్ట్ -1 -1 -2 -2k బార్. ఏమవుతుంది చూడండి, 5i బార్ -3j బార్ -2k బార్. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటారు. ఇప్పుడు మనకి ఏం కావాలా, థర్డ్ వన్ కావాలా. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్. క్రాస్ అంటే ఏంది, డేట్ కనుక్కోవడం. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మనకి ఇది కదా వచ్చినది. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మనకు వచ్చిన వాల్యూ ఇదే కదా. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే వచ్చింది ఏ బార్ బి క్రాస్. నెక్స్ట్ సి బార్ అండ్ డి బార్. సి బార్ అండ్ డి బార్ అంటే వచ్చినది ఇది వాల్యూ. ఇప్పుడు ఈ రెండు దానికి ఏమన్నా డేట్ కనుక్కోవాలి. డేట్ కనుక్కుంటే అయిపోయి కనపడుతుంది ఇక్కడ. ఓకే, డేట్ కనుక్కుందాం. ఈ డేట్ కనుక్కుందాం. చూడు మరి రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తావు, ఐ బార్ జే బార్ కే బార్. దీనికి అనుకుంటావు డేట్. డేట్ ఏం అనుకుంటావు, ఫస్ట్ -5. నెక్స్ట్ ఏముంది -5. నెక్స్ట్ ఏముంది -5. నెక్స్ట్ దీనికి ఏముంది 5 -3 -2. దీనికి డేట్ కనుక్కో. దీనికి డేట్ కనుక్కో. ఓకేనా, కనిపిస్తుందా చూడండి, ఒకసారి కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు దీనికి అనుకుంటాం. ఏమొచ్చింది -5 -5 -5 5 -3 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఐ బార్ కావాలి. ఐ బార్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది క్లోజ్ ఇది క్లోజ్ చేయి. -ప్లస్ 5 2 = 10 మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 5 3 = 15 మైనస్ జే బార్. జే అంటే ఇది క్లోజ్ చేయమ్మా. ప్లస్ 5 2 = 10 మైనస్ ప్లస్ 5 5 = 25. నెక్స్ట్ ప్లస్ కే బార్. చూడమ్మా, కే అంటే ఇది క్లోజ్ ప్లస్ 5 3 = 15 మైనస్ ప్లస్ 5 5 = 25. చూడమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఐ బార్ = -15లో 10 పోతే -5 -5 ఐ బార్. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ 25 + 10 35 -35 జే బార్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 25 15 20 + 10 30 30 40 కే బార్. వచ్చిందా మనకు, ఏమొచ్చింది -5 జే బార్ -35 జే బార్ ప్లస్ 5 బార్. ఈ మొత్తం ఈక్వేషన్ మనం 5తో డివైడ్ చేయొచ్చా, సింపుల్ చేయండి. 5తో చేయమ్మా. 5తో చేస్తే 5 1 = 5 1 మైనస్ ఐ బార్, 5 1 = 5 7 జే బార్, 5 1 = 5 8 కే బార్. ఎందుకంటే మనం సింపుల్ చేసుకొని మనకు వస్తుంది ఐ బారు జే బారు -7. కాబట్టి మనము 5 కామన్ తీసాం. ఇక్కడ మనం ఇట్లా డైరెక్ట్ కాకుండా 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీస్తే ఇది ఉంటాయి, క్యాన్సిల్ చేయకుండా 5 కామన్ తీద్దాం. అప్పుడు 5 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ -ఐ బారు -7 జే బారు ప్లస్ 8 కే బార్. ఇది వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మనం ఏం కనుక్కోవాలా, మొత్తం దానికి మాడ్ కనుక్కోవాలి. అంటే మాడ్లెస్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ మాడ్లెస్ అంటే ఏంది, ఈ మొత్తానికి స్క్వేర్ చేయాలి. అంటే √A² + B² + C². అంటే ఇక్కడ 5 ఇంటూ A² అంటే -1² ప్లస్ B² అంటే -7² ప్లస్ C² అంటే -8². చూడమ్మా, ఇప్పుడు 5 ఇంటూ, ఎందుకంటే 5 కామన్ ఉంది కాబట్టి 5 అలాగే ఉంది. 1² అంటే 1, 7² అంటే 49, 8² అంటే 64. ఇప్పుడు యాడ్ చేయమ్మా. 64 49 1 10 14 1 ఎంత 11. అంటే 5 ఇంటూ 1 14. ఇది మన చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వెరీ వెరీ ఈజీ, మా టఫ్ ఏం కాదు. గుర్తుపెట్టుకో, డాట్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఈక్వేషన్స్ క్రియేషన్ A1 A2 B1 B2 C1 చేస్తాం. ఇట్లా క్రాస్ ఇచ్చినప్పుడు అన్ని దానికి డాట్ కనుక్కొని లాస్ట్ మాడ్ ఇచ్చినప్పుడు √A² + B² ఫార్ములా వేస్తాం. A² అంటే ఏంది ఐ బార్, B² అంటే ఏంది 7 జే బార్,
సి బార్ అంటే ఎట్. ఇది మా చాలా చాలా ఈజీ చూడండి. ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఇది ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే తక్కువ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అంటారు. స్క్యూ లైన్స్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. చూడమ్మా, 6i బార్ 2j బార్ 2k బార్ ప్లస్ t i బార్ j బార్ k బార్ అండ్ r బార్ ఇస్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్ k బార్ ప్లస్ s ఇస్ ఈక్వల్ 3 బార్. ఇచ్చిన ఈక్వేషన్ ఇది. నీకు ఇక్కడ స్క్యూ లైన్స్ అంటున్నాడు. స్క్యూ లైన్స్ అంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ స్క్యూ లైన్స్ కు ఫార్ములా ఏంది? స్క్యూ లైన్స్ కు ఫార్ములా ఏంది? ఇక్కడ నువ్వు ఇక్కడ నీకు వర్టిసెస్ ఫైన్ చేయాల. ఇదంతా ఏ బార్ అనుకో, ఇదంతా బి బార్ అనుకో, ఈ మొత్తం సి బార్, ఈ మొత్తం డి బార్ అనుకో. ఆల్రెడీ మనం చేసిన మెథడ్ అదే, అట్లానే వేస్తున్నాం. ఇప్పుడు స్క్రూ లైన్స్ ఉంది మా, స్క్రూ లైన్స్ లో నీకు ఫార్ములా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకో. ఈ స్క్రూ లైన్స్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఇచ్చినాడు. ఆర్ బార్ ఇచ్చుకోండి, మనం ఇచ్చేది ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్, ఇది డి బార్, 4 వెక్టార్స్ ఇచ్చినాడు. ఫార్ములా ఏంటంటే స్క్రూ లైన్స్ ఫార్ములా ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టి బి బార్. గుర్తుపెట్టుకో, ఆర్ బార్ ఈక్వల్ టు ఇదంతా ఏ బార్ ప్లస్ టి బి బార్. నెక్స్ట్ ఇది ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్ డి బార్. గుర్తుపెట్టుకో, ఇది ఫార్ములా. స్క్రూ లైన్స్ ఏంటంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ఏ బార్ ప్లస్ టి బి బార్, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టి బార్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దీనికి ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఇచ్చిన వెక్టార్స్ రాసుకో. ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. బి బార్ ఇజ్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. సి బార్ ఇజ్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. డి బార్ ఇజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ 2k బార్. ఇది ఇచ్చాడు. ఇది ఇచ్చి మనకి ఏమంటున్నాడంటే షార్టెస్ట్ డిస్టెన్స్ నాడు. అసలు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకో. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఏ బార్ మైనస్ సి బార్, బాగా గుర్తుపెట్టుకో, ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి బార్ క్రాస్ డి బార్ మాడ్లెస్ బై బి బార్ క్రాస్ డి బార్ మాడ్లెస్. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కు ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు వేసినావు ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ వేసుకున్నావు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలి. ఏంది ఒక్కొక్కటి చేయాలి? ఏది సార్ ఒక్కొక్కటి చేయాలంటే ఫస్ట్ ఏ బార్ మైనస్ సి బార్ చేసాము 1. నెక్స్ట్ సి బార్ ఇంటూ డి బార్ 2 చేసాము. అంటే ఇది ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2. డాట్ ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ ఏం చేసినా మళ్ళీ ఏం చేయాలి అంటే A1 B1 A2 B2 C3 A1 B1 A2 B2 A3 B3 ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇంత ముందు చేసినది, దాన్ని యాడ్ చేస్తుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఏం కావాలా? ఈ వచ్చిన ఆన్సర్కి ఏం కావాలా? డేట్ కనుక్కుంటాం. మాడింది కాబట్టి డేట్ అంటే దీన్ని వేసుకో. బి బార్ క్రాస్ డి బార్ ఫస్ట్ చేసావు, డేట్ కనుక్కుంటాం. ఆ డేట్కి ఏం చేస్తావు? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏం చేయాలంటే నేను చెప్తాను అనమాట. ఫస్ట్ నీకు సింపుల్గా చెప్తాను, నువ్వు చేసుకోండి. ఇది మీ ప్రాబ్లం వేసుకోండి, మీరు వేసుకోండి. ఇచ్చిన ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఇచ్చిన ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ వన్ చూస్తున్నాం. ఏ బార్ మైనస్ సి బార్ అంటే ఏ బార్ అంటే ఏంది? 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ మైనస్ ఏసీ బార్ అంటాడు అనమాట. మైనస్ i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ అంటే ఏ మైనస్ బి చేసినాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బి బార్ క్రాస్ డి బార్ అంటాడు అంటే డేట్ అనుకుంటామా. అంటే i బార్ j బార్ k బార్. బి అంటే ఏంది? 1 మైనస్ 2 1. డి బార్ అంటే ఏందమ్మా? 3 మైనస్ 2 మైనస్ 2 అనుకుంటామా. డేట్ కనుకుంటావా? డేట్ కనుక్కుంటే డేట్కు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. డేట్కి ఆన్సర్ వస్తుందా? డేట్కి ఆన్సర్ వస్తుంది. ఈ డేట్కి వచ్చిన లైన్ తీసుకో. నీకు ఏ క్రాస్ బార్ బి క్రాస్ చేసినప్పుడు ఏమంటున్నాడు? డాట్ అంటున్నాడు. డాట్ అంటే ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది, ఇది చేసినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్. ఇక్కడ ఏమొచ్చింది? A1 A2 A3 వచ్చింది. దీనికి ఏముంది?
B1 B2 B3 వచ్చింది అనుకో, నువ్వు రెండు చేయాలి. ఇప్పుడు ఏంది, A క్రాస్ మైనస్ C క్రాస్ డాట్ B క్రాస్ B బార్ క్రాస్ B బార్. ఏం చేస్తావు, A1 B1 A2 B2 A3 B3. అంటే ఇది చేసినప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది, ఇది చేసినప్పుడు ఆన్సర్, ఇది చేసిన తర్వాత నీకేమంటున్నాడు, నీకు మాడ్ అంటున్నాడు. మాడ్ అన్నప్పుడు ఈ మొత్తానికి ఏమన్నా మాడ్ అన్నప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్ చేస్తావు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, A స్క్వేర్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ ఏం కావాలి నీకు, A మైనస్ C అంటున్నాడు. A మైనస్ C అంటే ఈ ఫార్ములా చెప్తాను. లాస్ట్ చూడు, A మైనస్ C వచ్చినది, B బార్ క్రాస్ D బార్ వచ్చిన ఆన్సర్, నెక్స్ట్ ఇవి ఈ మూడు ఆన్సర్ తీసుకుపోయి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్. ఓకేనా, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, అయిపోయింది, ఆల్రెడీ చేస్తుంది. ఇది ఇంతకన్నా మించినే లేదు. చెప్తాను కదా, ప్రోడక్ట్ లో డాట్ లో మనకు 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను 2 ప్రోడక్ట్ చెప్తాను, నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చేసుకుంటాం. ఇక్కడికి మనకు ఏది ప్రోడక్ట్ అయింది. దీనిలోనే ప్రోడక్ట్ వెక్టార్లో అడిషనల్ వెక్టార్లో 2 మార్క్స్ 4 మార్క్స్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి తర్వాత నీకు ప్రాపర్టీస్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చినప్పుడు R, R1 R2 R3 ఏమంటే R1 R2 R3 వచ్చినప్పుడు ఏబిసి ఎలా కనుక్కుంటారు. గుర్తుపెట్టుకోండి, మనకున్న తక్కువ టైంలో ఈ టాపిక్స్ వై చదువుకుంటా పోతే ఈజీగా 40 to 50 మార్క్స్ ప్రాక్టీస్ చేసుకోండి. బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఉన్న టైం తక్కువగా.